చెప్పండి సార్, ఇప్పుడు ఎట్లా చూస్తారు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? చూడండి, ముఖ్యమంత్రి గారి పరిపాలన సింబాలిక్ ఉంది మొత్తం. సింబాలిక్ అంటే ఏంటంటే పైన పటారం లోన లటారం అంటారు అనమాట మొత్తం. అంటే ఏం లేదు, పేర్లు పెట్టడం, ఈగిలు, క్యూరు, ప్యూరు, దాన్ని సింబాలిజం అంటారు అనమాట. అంటే ఇన్ డెప్త్ ఏమున్నది అక్కడ, లోపల పోతే మీరు మొత్తం లొట్ట పీస్ ఉంటుంది అంతా. ఫ్యూచర్ సిటీ దేవునికి కావాలి, ఫ్యూచర్ సిటీ చెప్పండి. ఉన్న హైదరాబాద్కే ఫ్యూచర్ లేదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగింది, ఢిల్లీ మునిగిపోయింది, మొత్తం పొల్యూషన్ స్మాగ్లో మునిగిపోయింది. మొత్తం వాడికి పోయిన వాళ్ళంతా దగ్గుతురు, తుమ్ముతురు, రోగాల పాలవుతురు, క్యాన్సర్ క్యాపిటల్ అయిపోయింది ఢిల్లీ ఈరోజు. నువ్వు దీన్ని సస్టైనబుల్ చేయి, ఉన్న సిటీని డెవలప్ చేయి ఫస్ట్. నీకు అంత మెరిట్ ఉంటే, మేము అడుగుతున్నాం మెరిట్ అని చచ్చిపోతురు కదా మీరు. ఉన్న హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయండి, ఒక జపాన్ టోక్యో లాగా చేయండి మీరు దమ్ముంటే. సస్టైనబుల్ చేయండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పర్ఫెక్ట్ 50 లోపు ఉండేటట్టు చూడండి మీరు. డ్రింకింగ్ వాటర్ మీరు చూస్తే ఎట్లుంటుంది, లేనని ఇంప్యూరిటీస్ ఉంటాయి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్లో. రోగాలు, క్యాన్సర్లు వస్తున్నాయి మొత్తం. అందుకే కదా మరి మూసి పక్షాలను అన్నారు, ఇక్కడ హైడ్రా తీసుకొచ్చి చెప్తున్నా కదా. సింబాలిక్ ఉంది. ఇప్పుడు హైడ్రా ఏం పని చేస్తుంది? హైడ్రా నిజాయితీకి ఎక్కడ చేస్తుంది చెప్పండి? ఎన్నో చెరువులు ఉన్నాయి, అన్ని ముట్టట్లేదు కదా. చెరువులు వాసవి వాడు చెరువులు కబ్జా చేసి, మరి హైడ్రా ఏం చేస్తుంది మీరు చెప్పండి? పట్ట పగలు కడుతురు వాళ్ళు, అమ్మేసిరు కూడా. అంటే దానికి ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? చెరువులు కబ్జా చేసి అంటే కొన్నింటిని కూలగొడతారు, కొన్నింటిని కూలగొట్టారు. వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు అంతే. ఇది గరీబోళ్ళే కూలగొట్టేస్తారు, డబ్బు నుండి కూలగొట్టట్లేరు, కథం అంతే. ఇది హైడ్రా వల్ల ఏం యూజ్ ఉంటుంది? సుప్రీంకోర్టే ఆర్డర్స్ ఇస్తుంది డైరెక్ట్ డెమాలిష్ చేయమని. గరీబోళ్ళు అంటే బడుగు బలైన వర్గాలే. గరీబోళ్ళు అంటే బడుగు బలైన వర్గాలే. వాళ్ళ మీదే ఈ సీలింగ్, హైడ్రా కూడా సీలింగ్ లాగా పనిచేస్తుంది. క్రీమీ లేయర్, సీలింగ్ అంతా ఏమేమి ఉంటాయో పదాలు అన్ని వాళ్ళ మీదే హైడ్రా సీలింగ్ లాగా పనిచేస్తుంది. సీలింగ్ ఏదైతే పెట్టిందో సుప్రీంకోర్టు, సీలింగ్ అయిపోయింది హైడ్రా. అన్ని వ్యవస్థలు కూడా సీలింగ్ లాగా పనిచేస్తున్నాయి బడుగు బలైన వర్గాల పైన. మీరు చూడండి ఎట్లాంటిది కూలగొట్టింది, అన్ని స్లమ్స్ లో కూలగొడుతున్నారు మొత్తం. రైట్. మీరే ఏదో పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు, మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు మీరే చేస్తారు, మీరే కరెంట్ బిల్, మీరే లైన్లు కడతారు, మీరే వాటర్ పైప్ వేస్తారు, అన్ని మీరే ఇస్తారు, మళ్ళీ మీరే కూలగొడతారు. ఏమైనా అర్థం ఉందా? ఎవరి కోసం ఇదంతా? మీకు చేతనైతే స్లమ్ రిహాబిలిటేషన్ చేయండి. చేతనైతే మీకు దమ్ముంటే స్లమ్ రిహాబిలిటేషన్ చేయండి, కట్టండి. వరల్డ్ బ్యాంక్ నుండి ఫండ్ తెచ్చి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టండి. వరల్డ్ బ్యాంక్ నార్మ్స్ ఉంటాయి, వరల్డ్ బ్యాంక్కి ఎట్లా డెవలప్ చేయాలి, పేదరికం ఎట్లా నిర్మూలన చేయాలి. హౌసింగ్ వన్ ఆఫ్ ద కండిషన్. అందులో హౌసింగ్ ద్వారా ఎట్లా మంచి హౌసింగ్ ఇవ్వచ్చు గరీబులకి, సస్టైనబుల్ హౌసింగ్. అట్లా పోవాలి ముఖ్యమంత్రి గారు. నెగిటివ్గా పోవద్దని మేము కోరుకుంటున్నాం. ఈ కులాల మీద అక్కసుతోటి డెమాలిషన్ చేయకండి, వీళ్ళ బతుకుల్ని కూల్చకండి మీరు. వాళ్ళకి ఫస్ట్ మీరు ముఖ్యమంత్రిగా మీరు రక్షకుండా ఉండాలి, భక్షకుండా ఉండొద్దు. యూఆర్ కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్ కదా ముఖ్యమంత్రి అంటే. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేయాలి, అంతర్కార శుద్ధితోటి. ముఖ్యమంత్రి అంటే ప్రమాణ స్వీకారం అదే కదా, రాగద్వేషాలకు అతీతంగాని. నువ్వు పేదోళ్ళ బతుకుల్ని కూల్చి పేదోళ్ళకి భక్షకుడిగా మారి రక్షకుడి కావాలి నువ్వు. కట్టండి, వాళ్ళకి ఇల్లు కట్టి కూల్చేసే నువ్వు, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపి. మరి ఇప్పుడు గోబిల్ సమ్మిట్లో అనేక పెట్టుబడులు తీసుకొచ్చిన మీ రాష్ట్రానికి మంచి మంచి కంపెనీలు వస్తాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? అంటే హైదరాబాద్కి ఎప్పటి నుండో పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్కి మీరు ఆదిబట్ల అటు సైడ్ చూస్తే పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి దానికి. కానీ ఒకప్పుడు ఉన్నంత స్పీడ్ లేదు. ఆ ఎంఓయూలు అవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ కావాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉండాలి, వాళ్ళకి లాభాలు రావాలి, వాళ్ళకి కనెక్టివిటీ ఉండాలి, చీప్ లేబర్ దొరకాలి వాళ్ళకి. వియట్నాం లాంటి దేశాల్లో చీప్ లేబర్ ఉంది, వియట్నాం లాంటి దేశాల్లో. చైనా ఇంకా చీప్ లేబర్ ఉందన్నమాట. అదేంటంటే ఒక సింబాలిక్గా పిలవడం జరిగింది అందరినీ. సింబాలిక్గా పిలిచి ఫోటోషూట్ చేసి వాళ్ళని పంపించేసిరు వాళ్ళని. అవి ఎంతవరకు పెడతారు ఏంటిదని కాలం చెప్తుంది. రైజింగ్ ఎట్లయితుంది, తెలంగాణ రైజింగ్ ఎట్లయితుంది మీరు చెప్పండి. విజన్ ఇప్పుడున్న విజన్ ఉండాలి. 2047 కాదు, నేను ముఖ్యమంత్రిని చేసింది 5 ఏళ్ల గురించి, 47 గురించి కాదు కదా. విజన్ 2047 అవసరం లేదు. ఈ 5 ఏళ్ల నీ విజన్ చెప్పు. ఎంతమంది పేదోళ్ళకి నువ్వు ఇల్లు కట్టిస్తావు, ఎంతమంది పేదోళ్ళని నువ్వు బాగుపరుస్తావు, ఎన్ని స్కూళ్ళు డెవలప్ చేస్తావు, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తావు, ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళని వృద్ధి చేస్తావు నువ్వు, ఎంతమందిని ఇంగ్లీష్ మీడియంలో తీసుకోవతావు. ముఖ్యమంత్రి అంటాడు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదంటాడు. అవును అంటే ఎవరి ఎజెండా ఇది? ఇంగ్లీష్ మీడియం అవసరం లేదన్నది మీరు చెప్పండి. ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఈరోజు మీకు చూపిస్తాను నేను ఆధ్యాత్మిక పుస్తకాలు. ముఖ్యమంత్రి గారు ఏబీపీ నుండి వచ్చిండు ఆయన. అత్యంత ఆధ్యాత్మిక పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటాయి. హిందూ మతానికి సంబంధించిన, సనాతన ధర్మానికి సంబంధించినవి, విదేశీయులు రాసినవి అన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. అది బెటర్ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ రావాలని ఏం లేదు, నేను ముఖ్యమంత్రిని కాలేదా, ఇక్కడ పరిపాలన చేస్తలేదా ఈ 2 సంవత్సరాల నుంచి అంటే ఎక్కడ పరిపాలన లేదు, పరిపాలన దక్షత లేదు ఎక్కడ కూడా. ముఖ్యమంత్రి అవ్వడం ఏముంది? మీరు 1000 కోట్లు ఉంటే మీరు కూడా అవుతారు, 10,000 కోట్లు ఉంటే మీరు కూడా ముఖ్యమంత్రి అవుతారు. మీడియా మేనేజ్మెంట్ చేసి ఈరోజు అంతా మీడియా మేనేజ్మెంటే అంతా. మొత్తం మీరు ఒక ఎకో సిస్టమ్ పెట్టుకుంటారు, ఈ ఎమ్మెల్యేలను ఫండింగ్ చేస్తారు, ఎవరైనా అవుతారు 10,000 కోట్లు ఉంటే. అది కాదు కదా, మీకు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఉండాలి. ప్రజలకు ఏం చేస్తారు మీరు? రైట్. మరి ఇక్కడ కలర్షిప్ల విషయం ఏంటి?
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి ఏంది రిలీజ్ అవుతున్నాయా సకాలంలో? ఇప్పుడు అబ్బాయి మన ఆర్గనైజేషన్ లో పనిచేసిండు అనమాట, రాకేష్ దత్తా అని. ఫీజు రియంబర్స్మెంట్ గురించి పాదయాత్ర పెట్టిండు 250 కిలోమీటర్. రైట్. 8,000 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేయాలి, పాత బకాయిలు కొత్త బకాయిలు. అయితే గవర్నమెంట్ ఏంటిదంటే పాత ప్రభుత్వం మీద నిందలేస్తుంది ఆడ పేరుకపోయిన బకాయిలని. 250 కిలోమీటర్స్ చేస్తే కనీసం ప్రభుత్వం స్పందించలేదు, కనీసం దానిపైన ప్రెస్ స్టేట్మెంట్ లేదు. ఏ బీసీ పోరాడిన రోడ్డుకి ప్రభుత్వం స్పందిస్తలేదు. ఓ పిల్లగాడు అమరణ దీక్ష చేస్తే స్పందించలేదు, జక్కని సంజయ్ని. సాయిశ్వరాచారి చచ్చిపోతే కనీసం స్పందించలేదు. మేము ఢిల్లీలో ఏఐసీసీ ముట్టడి పెడితే నెక్స్ట్ డే వచ్చిరు వాళ్ళ ఇంటికి. సాయిశ్వరాచారి ఇంటికి వచ్చి ఏదో 5 లక్షలు ఇచ్చారు, అంతే టోకెన్ అమౌంట్ ఇచ్చినట్టు ఇచ్చొచ్చారు. సాయి ఈశ్వర్ చారి చనిపోయింది ఆయన వ్యక్తిగత కారణాల వల్లనే అని చెప్పేసి కొంతమంది అన్నారు. కానీ తెలంగాణలో బీసీ ఉద్యమంకి సంబంధం ఏంటి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది వాస్తవమేనా? చూడండి, ఇప్పుడు ముందటి నుండే చెప్తున్నా, బీసీ ఉద్యమం పైన ఎన్నో కుట్రలు చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఆ పదం పెద్దదైంది అనుకో ఈ రాష్ట్రంలో. ఈరోజు సర్పంచ్ ఎన్నికల, గ్రామ పంచాయతీ ఎన్నికల మీరు తిరుగుబాటు చూసి ఎట్లుంటుందో బీసీ ఉద్యమం బలోపేతం అయితే. కాబట్టి సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానాన్ని వాళ్ళు చిన్నగా చేయాలని చూస్తుంది ప్రభుత్వం. అనేక వర్గాలను ఎంకరేజ్ చేస్తారు దాన్ని చిన్నగా చేయడానికి. అసలు దీన్ని ఈయన అమరవీరునిగా చిత్రీకరించవద్దు, బీసీ అమరవీరునిగా. ఇది పెద్ద ఉద్యమం అవుతుంది రేపు. ఇది పీఠాలు కదులుతాయి, హైదరాబాద్ బీసీల చేతిలోకి వెళ్ళిపోతుంది. అదే ముఖ్యమంత్రి ఎన్నికల్లో పదే అన్నాడు కదా, గత ప్రభుత్వాన్ని కేసీఆర్ను అనేక మార్లు విమర్శించడం అనేది జరిగింది. అంటే బలరు గొల్లు మేపుకోవడమే బీసీల లక్ష్యమా? ఆ బీసీలను విద్యకు ఎందుకు దూరం చేస్తున్నారు అన్నాడు. మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది. ఎంత దగ్గర చేసిండు ఈ 2 సంవత్సరాల బీసీలను? ఎక్కడ కూడా దగ్గర చేయలేదు బీసీలని. గ్రామాలు అదే పరిస్థితి ఉంది ఈరోజు కూడా. ఇంకా స్కూళ్ళు బంద్ అవుతున్నాయి, మూసుకపోతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు. అదే పరిస్థితి ఉంది ఇంకా. అంటే బీసీలని చైతన్యం చేయొద్దు. వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ల దగ్గర అడ్డుకుందామని చూసిరు, ఫెయిల్ అయ్యారు. విద్యావంతులు అడ్డుకుందామని చూస్తురు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసి ఏదో బ్యాంక్ పెడతా అంటారు, ఏదో సీడ్ బ్యాంక్, ట్రస్ట్ బ్యాంక్ ఏదో పెట్టి దాని ద్వారా ప్రైవేట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి ఫండింగ్ అంటారు. అంటే ప్రతి పథకాన్ని మన స్పీచ్లో కూడా చెప్పిండు ముఖ్యమంత్రి. ఈ బీసీ ఈ గురుకులాలు ఎందుకు ఇంటిగ్రేటెడ్ పెడతామంటాడు ముఖ్యమంత్రి. కులాన్ని కూలగొడతా అంటాడు ముఖ్యమంత్రి. కులాన్ని ఎట్లా కూలగొడతారు మీరు చెప్పండి? కులాన్ని కూలగొడతా అంటే ముఖ్యమంత్రి పుచ్చపల్లి సుందరయ్యలాగా పేరు పక్కన కులం తీసుకోవాలి. ఫస్ట్ ఆదర్శ నాయకుడు ఉండాలి. ఆయన పేరు పక్కన కులం తీసి ఇండియన్ అని పెట్టుకోమనండి ముఖ్యమంత్రిని. రేవంత్ భారత్ అని పెట్టుకోమండి. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆదర్శంగా ఎట్లా పుచ్చపల్లి సుందరయ్య, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఆదర్శ జీవితం బతకమనండి. బీసీలతో బతకమనండి. పేరు పక్కన కులాన్ని తీసేసి మొదటి భారతీయుడు అవుతాడు ఆయన, మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు తీసేసిన ఆయన. ఆదర్శ నాయకుడు ఉండాలి. ఆయన కులాన్ని ఎట్లా తీసేస్తారు మీరు చెప్పండి? కులమే ఆయన లేపినప్పుడు, కులమే ఆయనకి స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్ అయినప్పుడు కులాన్ని ఎట్లా కూలుస్తాడు? అంటే ఈ గురుకులాలను తీయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. బీసీ గురుకులాలు ఎందుకు, ఎస్సీ గురుకులాలు ఎందుకు, ఇవన్నీ అంటే వీళ్ళు చదవడం ఉండొద్దు. అంటే ఎస్సీ ఎస్టీ పౌరులు బీసీలు చదవడం ఇష్టం లేదు, ఇష్టం లేదు. వీళ్ళకి వస్తున్న రాజకీయ చైతన్యం చూసి అంటే విద్యావంతులు అవుతురు, లీడర్లు అవుతురు, ఊర్లలో తిరగబడుతురు, మొత్తం గ్రామంలో తిరగబడుతురు మొత్తము. ఎందుకు ఇదంతా? దీన్ని ఇంటిగ్రేటెడ్ చేద్దాం, కులాన్ని కూలగొడదాం, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ చీడ మొత్తం తీసేస్తా అంటారు ముఖ్యమంత్రి గారు. ఏం పీడ ఏం చీడ తెలియదు మాకైతే. నిజంగా కూడా కులం పోవాలంటే ముఖ్యమంత్రి ఆదర్శ ముఖ్యమంత్రి బీసీని ముఖ్యమంత్రిని చేయమనండి. అన్ని ఎత్తేద్దాం, గురుకులాలు ఎత్తేద్దాం, బీసీ గురుకులాలు ఎత్తేద్దాం, అన్నింటిని ఎత్తేద్దాం. మనం ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తే రేవంత్ అన్న గారు ఆయన పెద్ద మనసు చేసుకొని ఏ స్కీమ్ వద్దు, బీసీలకు కార్పొరేషన్లు వద్దు, గురుకులాలు వద్దు, హాస్టల్ వద్దు, ఏమొద్దు. ఆత్మగౌరవం పెరుగుతుంది కులాల్లో. మేము నమ్ముతాం మీరు చిత్తశుద్ధితోటి ఈ కులాన్ని నిర్మూలిస్తారని మేము నమ్ముతాం. అప్పుడు మేము అడిగేది చిన్న బాధ్యత కదా. పాలిటిక్స్ అంటే ఏంటిది? రెస్పాన్సిబిలిటీ అండి. అది సుఖపడే అంశం కాదు. అది వ్యాపారంలో నీకు ఆనందం ఉంటుంది, పాలిటిక్స్లో ఆనందం ఉండదు. త్యాగం చేయాలి. నువ్వు ముళ్ళ కిరీటం రాజకీయం అన్నది. ఆ ముళ్ళ కిరీటం అడుగుతున్న ముఖ్యమంత్రిని మీరు ఇవ్వండి, అన్ని ఎత్తేద్దాం, కలిసిపోదాం. 10% ఈడబ్ల్యూఎస్, 20% తీసుకోండి. మీరు 20% ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, రిజర్వేషన్ మేము ఇస్తాం. ఒక్క పోస్ట్ వదులుకోండి అని చెప్తున్నాం మేము. ముఖ్యమంత్రి పోస్ట్ వదులుకోండి. రిజర్వేషన్ లేదు కదా, ముఖ్యమంత్రి పోస్ట్ త్యాగం చేయమంటున్నాం. ముఖ్యమంత్రి అంటుండు కదా, కులం ఉండొద్దు, కుల వ్యవస్థ ఉండొద్దు అని అంటున్నారు. కాబట్టి ఎట్లాగో రాష్ట్రం అప్పులపాలైన రాష్ట్రాన్ని బీసీలకు అప్పచెప్పండి అని చెప్తున్నాం మేము. అప్పులపాలైన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పండి. ఆటోమేటిక్గా మేము ఖచ్చితంగా కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకం మీరు చేసే పోరాటంలో మేము నడిచొస్తాం. ముఖ్యమంత్రి ఒక రాజా రామ్మోహన్ రాయ్ అనుకుంటాం, ఒక స్వామి వివేకానంద అనుకుంటాం. స్వామి వివేకానంద త్యాగం చేసిండు కదా. రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళంతా ఆ రోజు ఏం చేసి సతీ సాగమనానికి వ్యతిరేకంగా పోరాడి, ఆ సతీ సాగమనానికి
మొగుడు చచ్చిపోతే భార్య ఎందుకు చచ్చిపోవాలన్నారు అవును వాళ్ళు ముందుండి చూపించారు వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళు ముఖ్యమంత్రిని కూడా మేము అదే చెప్తున్నాం నువ్వు సంఘ సంస్కర్త అవుతా అంటే రా బీసీని ముఖ్యమంత్రి వదులుకో నువ్వు త్యాగం చేయి రాజారామ్మోహన్ చేసినట్టు రాజారామ్మోహన్ రాయ్ చేసినట్టు స్వామి వివేకానంద చేసినట్టు స్వామి వివేకానంద కూడా తీసుకొచ్చిండు కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చిండు డాక్టర్ గారు చాలాసార్లు ముఖ్యమంత్రి పదే పదే చెప్పిండు కదా ఈ రాష్ట్రాన్ని పాలించుడు ఎవరితోని కాదు కేవలం రెడ్డిలతోనే అవుతుంది అని చెప్పిండు బీసీలకు ఎట్లా ఇస్తాడని అనుకుంటారు మీరు చూడండి ఏ విధంగా వస్తుంది బీసీలకు రాజాధికారం ఆయనే చెప్పిండు కదా ఈ రాష్ట్రాన్ని పాలించుడు కేవలం రెడ్డిలతోనే అవుతుందని చెప్తున్నాడు అన్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు మేమేంటున్నాం అంటే మీరు అప్పులు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారే అంటున్నారు మట్టి కుండలు ఉన్నాయి ఏం లేదు ఈ రాష్ట్రంలో అప్పుల పాలైపోయింది మేము నడపలేకపోతున్నాం బడ్జెట్ లేదు ఏడికి వెళ్ళాలి లెక్కలు చూడండి అని చెప్తున్నారు ఆయన డైరెక్ట్గా లెక్కలు కూడా చెప్తున్నారు ఇంత వడ్డీ కడుతున్నాం 5,000 6,000 కోట్ల వడ్డీ కడుతున్నాం మేము మిగిలిన దాంతో శాలరీస్ ఇవ్వాలి ఏం మిగులుతుంది పథకాలకు ఆయననే అంటున్నారు ఒక్కసారి ఏమని చెప్తున్నాం బీసీలకు అవకాశం మీరు చూడండి మీరు మీతో కాదని ముఖ్యమంత్రి గారు ఒప్పుకురు ఆయనేమో సంఘ సంస్కర్తలాగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కుల వ్యవస్థ ఉండొద్దు విద్యను ప్రేమిస్తున్నాను నేను మీరు సంఘ సంస్కర్త పాత్ర తీసుకోండి మీరు బీసీని ముఖ్యమంత్రిని చేయండి తప్పు లేదు కదండి నేను చెప్పేది బీసీని ముఖ్యమంత్రిని చేయండి మీరు సంఘ సంస్కర్త అవతారం ఎత్తండి మేము కూడా మా గుండెలో పెట్టుకుంటాం మరొక రేవంత్ అన్న స్వామి వివేకానంద అయ్యిండు ఈ జాతుల కుల వ్యవస్థ నిర్మూలించడానికి అని మేము కూడా గుండెలో పెట్టుకుంటాం ఒక్క అవకాశం ఏమని చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి బీసీని చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న అప్పుల్ని తీసి చూపిస్తారు బీసీలు మీరు రాసి పెట్టుకోండి మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల రహితంగా రాష్ట్రంగా చేస్తారు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చేస్తారు మరొక సింగపూర్ని చేస్తారు కాబట్టి నమ్మండి బీసీలను ఒక్కసారి అప్పయ్యమని చెప్తున్నాం మేము మరి మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గీడ ఇక్కడ ఫుట్బాల్ గీడ ఆడడం జరిగింది ప్రపంచ విజేతతోటి ఆయనని కూడా భయపెట్టిండట కదా అంటే గోల్స్ కొట్టడంలా ధీటుగా అది వాస్తవమేనా చూడండి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్నగా ఉండాలి ఈ రాష్ట్రానికి పెద్దన్నలాగా ఉండాలి ఫుట్బాల్ ఆడడం లాంటివి పేదలకి అది ఒక రాంగ్ మెసేజ్ చూపిస్తుంది అనమాట డబ్బున్నోళ్ళు ఎంత హ్యాపీ గురు మీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ అట్లనే వచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్ గరీబోడు బ్రెడ్ ముక్క పట్టుకొని తిరగబడ్డాడు రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఇట్లాంటివి చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న పేదలు బలహీన వర్గాలు వాళ్ళు తీవ్రమైన అసంతృప్తికి గురవుతారు ఇట్లాంటివి చేయడం ద్వారా ఇంకా కసిరేపుతుంది వాళ్ళ లోపు అరే ఇక్కడ ఒక పక్క మేము హాస్పిటల్లో బిల్లులు కట్టి అప్లపాలు అవుతున్నాం మేము పిల్లల్ని చదివించలేకపోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు కనీసం గవర్నమెంట్ ఏం పని చేస్తుందో కూడా అవగాహన లేకుండా పరిపాలన చేస్తుంది ఇప్పుడు సిటిజన్ చార్టర్ అని ఉంటుంది ఒకటి సిటిజన్ చార్టర్ ప్రతి ప్రభుత్వ ఆఫీస్ ముందు ఉండాలి వాళ్ళ డ్యూటీస్ ఏంటిది పబ్లిక్కి వాళ్ళు ఎట్లా స్పందించాలి చైతన్యం చేయాలి పబ్లిక్కి మీరు ఇట్లా వస్తే ఇట్లా స్పందిస్తాం మీ సమస్యలకు స్పందిస్తాం ముఖ్యమంత్రి వాటి మీద వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకోవాలి అధికారులతో ఫుట్బాల్ ఆడుకోవాలి ముఖ్యమంత్రి ప్రజలకు దగ్గరగా ఫుట్బాల్ ఆడుకోవాలి ఫీల్డ్ మీద ఫుట్బాల్ ఆడొద్దు ఫీల్డ్ మీద ఫుట్బాల్ ఆడి రాంగ్ మెసేజ్ పంపొద్దు నేపాల్ ఎట్లా రెవల్యూషన్ వచ్చింది మీరు చూసిరు కదా ఇట్లాంటి ఫుట్బాల్ మ్యాచ్లు డబ్బునోళ్ళ ఫోటోలు మొత్తం వైరల్ చేసిరు అక్కడ నేపాల్లో తిరగబడ్డారు గరీబోళ్ళు మొత్తం అంటే భారతదేశ ప్రజాస్వామ్యం డబ్బునోళ్ళ చేతులకు పోతుంది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది ఇట్లాంటి సింబాలిక్ ఫుట్బాల్ మ్యాచెస్ ద్వారా కేసీఆర్ని తిట్టిరు ఆయన మన్మడని ఈరోజు వాళ్ళ మన్మడిని తీసుకొచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చారు ఈరోజు ఆయన తిట్టింది ఎందుకు వీళ్ళు చేసేది ఏముంది మీరు చెప్పండి ఆ రోజు ముఖ్యమంత్రి మీదే పడ్డాడు మొత్తం కేసీఆర్ కుటుంబం మీద పడ్డాడు చిన్న పిల్లాడి మీద పడ్డాడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండు ఆయన నయం అనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలకు చూస్తే ఎవరిని డిస్టర్బ్ చేయలేడు కేసీఆర్ ఈయన ఫుట్బాల్ ఆడుతుండు 2020లో ఆడుతుండు ప్రజల జీవితాలతో ఆడుతుండు యాక్టివ్గా తిరిగి ఏమేమో చేస్తుండే రాష్ట్రాన్ని భయభ్రాంతులు అవుతుంది ఈరోజు ప్రజలు చివరిగా చెప్పండి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లను ఇక్కడ కలపడం అనేది జరిగింది జిహెచ్ఎంసీలో 27 కార్పొరేషన్లను కలపడంలో దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఎందుకు ఇంత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సిటీ అవుట్స్కట్ అంతా హైదరాబాద్ని ఎందుకు కలపాలనుకున్నాడు ఇప్పుడు RRR వేస్తున్నారు ఇప్పుడు ఏదో RRR రీజనల్ రింగ్ రోడ్ అంటే భారతదేశ డిఫెన్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇందులో RRR ఎందుకంటే యుద్ధం జరిగితే ఒకవేళ ఇక్కడ నుండి యుద్ధ విమానాలు ఇక్కడ మోహరిస్తారు మొత్తం నార్త్లో యుద్ధాలు జరుగుతాయి ఇది ఏంటిదంటే నేషనల్ ప్లాన్లో ఒక భాగంగా RRRని శాంక్షన్ చేసిరు మొత్తం హైదరాబాదు ఒక ఎక్స్పాండింగ్ సిటీ క్లైమాటిక్గా మీరు చూస్తే డెక్కన్ ప్లాటూ క్లైమాటిక్గా ఫేవరబుల్ ఉంటుంది ఇక్కడ విపరీత వాతావరణాలు ఉండవు యుద్ధ వాతావరణం అక్కడ మీరు నార్త్ ఇండియా చాలా ఫ్రెజైల్ ప్లేస్ అది నార్త్ ఇండియా మొన్న మీరు చూస్తే పంజాబ్ జమ్మూ కాశ్మీర్లో పడ్డాయి మిసైల్స్ కొన్ని వచ్చి ఢిల్లీ అన్నది చాలా కంజెస్టెడ్గా ఉన్నది ఢిల్లీ ఈరోజు మీరు చూస్తే కాబట్టి ఏంటిదంటే RRR లోపు ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఎక్స్పాండ్ చేద్దామని గవర్నమెంట్ ముందుకు వచ్చింది ఈయన ప్లాన్ ఏం కాదు ముఖ్యమంత్రి ప్లాన్ కాకపోవచ్చు గత ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల ఆలోచన ఇదే ఉంది సిటీని ఎక్స్పాండ్ బయట అనుకుంటున్న ముచ్చట్లు వేరు ఏందో ల్యాండ్ విలువలు బాగా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఈ అంటే 100% రియల్ ఎస్టేట్ కోణం ఉంది కావాలి రియల్ ఎస్టేట్ కోణం కొంతమంది సౌలభ్యం కోసము ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్న ప్లాన్ ఇది అని చెప్పేసి అంటే గత 15-20 ఏళ్ళ మీలాంటి మేధావులు చెప్తున్నాం గత 15 మనం అంటే మీకు జనరల్ కోణం చెప్పిన రియల్ ఎస్టేట్ కోణం ఏముందంటే తమిళనాడులో నార్త్ ఇండియన్స్ భూములు ఉన్నాయి ఇక్కడ
ఎప్పుడో కొనేసిరు. ఇవాక్యూ ల్యాండ్స్ ఉన్నాయి, సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి హైదరాబాద్ ఇప్పటికీ కూడా, కోకాపేట నుండి అవుట్స్కట్స్ వరకు. వాటిని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ చేయాలన్న దృక్పథంతో ఈ అధికారులు, సెక్రటేరియట్లు ఉన్న అధికారులు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా మొత్తం కూడా దృష్టి పెట్టారు గద్దల్లాగా. మొత్తం లక్షల కోట్ల భూముల్ని ఎట్లెత్తుకపోవాలని చూసి ఈ అవుట్స్కట్స్లో మీరు అన్న ఇప్పుడు ఏదైతే పెంచిర్రో వాటిట్లో కూడా ఉన్నాయి భూములన్నీ కూడా. చాలా మంది వెళ్ళిపోయారు, ఈ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. తమిళనాడు ల్యాండ్స్ ఉన్నాయి, కబ్జాలకు గురైనాయి మొత్తం కూడా. అమాయకులు వాళ్ళ ఆంధ్రలో భూములు కొన్ని కబ్జా అయినాయి, తెలంగాణ వాసులు కూడా ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళ భూములు కబ్జా అయినాయి. ఢిల్లీలో ఒకప్పుడు గ్యాంగ్స్ ఉండేవి, ఎవరైనా ముసలోళ్ళు అయితే వాళ్ళ భూములు కబ్జా చేస్తారు. ఈరోజు హైదరాబాద్ అంటే గ్యాంగ్లు తయారైనాయి. కాబట్టి వీళ్ళందరి సౌలభ్యం కోసం కూడా ఈ ఎక్స్పాన్షన్ జరిగిందని ఓ టాక్ నడుస్తుంది, అందులో వాస్తవం కూడా ఉంది. ఓకే రైట్ సార్, మీ అమూల్య టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. రైట్.